డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సో ఎవరైతే 2024 to 2025 అంటే రీసెంట్ బ్యాచ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఓన్లీ బీఎస్సీ స్టూడెంట్స్ అండి, బీఏ బీకామ్ కాదు. సో ఎవరైతే ఈ బీఎస్సీ స్టూడెంట్స్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో ఫస్ట్ మీకు ప్రాక్టికల్కి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఆ క్లాసెస్ కండక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో ఎప్పటి నుంచి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, సో మనకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్కి సంబంధించిన మనకు ఈ ప్రాక్టికల్ క్లాసెస్ అంటే మీకు క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, మీకు ఏవేవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించినవి. సో 2024 బ్యాచ్ వాళ్ళు, సో ఈ ఇయర్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సబ్జెక్ట్స్ వచ్చేసి మీ ఆప్షనల్ సబ్జెక్ట్లో బాటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, ఫిజిక్స్, జువాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్. సో ఈ బీఎస్సీ స్టూడెంట్స్లో మీకు ఏవైతే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో క్లాసెస్ వచ్చేసి మనకు ఫిబ్రవరిలో ఉంటాయి క్లాసెస్. సో రిజిస్ట్రేషన్, సో వీటికి కూడా మనం రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో 4th February to 8th February 2025 రోజు మీకు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ టైమింగ్స్ వచ్చేసి 10:30 AM to 4 PM వరకు మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉంటారో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ మనకు హైదరాబాద్లో స్టడీ సెంటర్లో ఆప్ట్ చేసుకున్న వాళ్ళు మీరు అందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీ ఫంక్షనల్ ల్యాబొరేటరీ సిల్వర్ జూబ్లీ సైన్స్ బ్లాక్ మనకు అంబేద్కర్ యూనివర్సిటీకి మీరు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? 4th February to 8th February ఎప్పుడన్నా ఒక రోజు వెళ్ళండి. 10:30 to 4 PM వెళ్ళాలి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వెళ్ళేటప్పుడు మీ యొక్క అడ్మిషన్ నెంబర్, లైక్ మీ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది అది, లేదంటే ఐడి కార్డ్, నేను ఆల్రెడీ ఐడి కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా చెప్పాను, లేదంటే మీ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసింది ఏదో ఒకటి ఉంటుంది కదా, సో మీ అడ్మిషన్ నెంబర్ వాళ్ళకి చూపించడానికి ఏదో ఒక ప్రూఫ్, సో అడ్మిషన్ నెంబర్ లేదంటే ఐడి కార్డ్, డిజిటల్ ఐడి కార్డ్ జిరాక్స్ ఏదో ఒకటి మీరు తీసుకొని వెళ్ళాలి. 4th to 8th February ఏదో ఒక రోజు 10:30 to 4 PM డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఎవరైతే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఉన్నారో మెయిన్గా ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కొందరు వేరే స్టడీ సెంటర్స్ ఆప్ట్ చేసుకున్నారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్నీ మీ స్టడీ సెంటర్ వాళ్ళే చూసుకుంటారు. సో సపోజ్ మీరు వేరే డిస్ట్రిక్ట్ స్టడీ సెంటర్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ స్టడీ సెంటర్కి కాల్ అన్న చేయండి, లేదంటే స్టడీ సెంటర్కి వెళ్ళండి. సో మీకు బీఎస్సీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సో మీరు అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేదంటే మేము కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలా అని కనుక్కోండి. సో కనుక్కున్న తర్వాత వాళ్ళు అక్కడనే కండక్ట్ చేస్తాం, అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోమంటామంటే మీరు అక్కడనే చేసుకోండి మీ స్టడీ సెంటర్లో. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదో ఒక డిగ్రీ కాలేజ్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళండి. సో అక్కడ ఎవరైనా ఫోన్ నెంబర్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి. సో ఇట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా లైక్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్, లైక్ ప్రాక్టికల్ క్లాసెస్, ఎగ్జామ్స్ కాదు ఇవి, క్లాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో మ్యాండేటరీగా ప్రతి స్టూడెంట్ ఇది అటెండ్ అవ్వాలి. సో ఇది మనకు హైదరాబాద్లో ఉన్న స్టడీ సెంటర్స్కి సంబంధించింది. అదే మీ స్టడీ సెంటర్లో కూడా అడగండి. సపోజ్ అందరూ ఇక్కడికే రావాలంటే మీరు కూడా ఇక్కడికే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మోస్ట్లీ మీ స్టడీ సెంటర్లోనే ఉంటుంది. సో ఫస్ట్ మీ స్టడీ సెంటర్లో కనుక్కోండి. సో ఎవరైతే ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్న అందరు స్టూడెంట్స్ ఎవరైతే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్నారో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మాత్రమే బీఎస్సీ, బీఏ బీకామ్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండవు. సో మీరు వెళ్ళండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే అటెండెన్స్ లేకపోతే ఎవరైతే ఈ క్లాసెస్కి అటెండ్ కారో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండవు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూనియర్స్తోని మళ్ళీ ఫీజు కట్టాలి, ప్రాక్టికల్కి అటెండ్ అవ్వాలి, మీరు కూడా ఎగ్జామ్స్ రాయాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్ క్లాసెస్కి అయితే అస్సలు మీరు మిస్ అవ్వద్దు, మ్యాండేటరీగా వెళ్ళండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. ఈ డీటెయిల్ PDF కూడా నేను కింద కమెంట్ సెక్షన్లో లింక్ పెడతాను, సో దట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే మెసేజెస్ కావచ్చు, లింక్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ఎగ్జామ్ టైం టేబుల్స్ కావచ్చు, అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.